ఏంటి దాక్షాయణి ఇది? అత్తయ్య, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఆ ఊర్మిళ వల్లే కదా ఈరోజు మన హరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అదంతా మర్చిపోయి మీరు ఇంటికి ఊర్మిళ చెప్పినట్టు ప్రణవి హరిల పెళ్లి చేయడానికి, పసుపు దంచడానికి మీరు రావడం ఏంటి? అది కూడా మేళతాళాలతో. అసలు ఏం జరుగుతోంది అత్తయ్య? మీకేమైనా అర్థం అవుతోందా? ఇదిగో, నాకంతా అర్థమవుతుంది. నాకంతా తెలిసే చేస్తున్నాను. నీకు హరి పెళ్లి గురించి చెప్దాం అనుకున్నా, కానీ నీ గురించి ఆలోచించి చెప్పలేదు. హరిని నువ్వెంతగా ప్రాణంగా ప్రేమించావో ఆ విషయం నాకు తెలుసు కాబట్టి, అందుకే ఈ పెళ్లి గురించి నీకు తెలిస్తే బాధపడతావని చెప్పలేదు. అత్తయ్య, ఊర్మిళ ఎలాంటిదో మీకు తెలుసు. ఆ ప్రణవి ఊర్మిళ మనిషి. హరి ప్రణవిలు ప్రేమించుకోలేదన్న విషయం మీకు తెలుసు. ఆ ఊర్మిళ ఆడమన్నట్టు ప్రణవి ఆడుతుందని మీకు తెలుసు కదత్తయ్య. కానీ హరికి ఇవేమీ తెలియదు కదా. గతం గుర్తులేక హరి ఆ ఊర్మిళ ప్రణవి మాయ మాటలు నమ్మి వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. అలాంటి హరికి అమ్మగా మీరు చేయాల్సింది ఇలా పెళ్లి కాదు. ఆ ప్రణవికి బుద్ధి చెప్పి ఆ ఊర్మిళ బారి నుంచి హరిని ఎలా కాపాడాలి, ఎలా దక్కించుకోవాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్నీ తెలిసిన మీరు ఇలా మౌనంగా ఉంటారని నేను అనుకోలేదత్తయ్య. మీరు మొదటిసారి ఆ ఊర్మిళ మాటలకి భయపడినట్టున్నారు. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నారు. హరి ఒకవేళ ఇప్పుడు పెళ్లికి ఒప్పుకొని ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు గతం గుర్తొస్తుంది. అప్పుడు ఖచ్చితంగా తన మనసులో ఉన్న నా గురించే మిమ్మల్ని అడుగుతాడు. అప్పుడు ఈ ప్రణవి ఎవరో తెలీదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రణవి ఖచ్చితంగా డబ్బు కోసమే హరిని పెళ్లి చేసుకుంటుంది. ఆ డబ్బేదో తనకి దొరికిన తర్వాత, లేదా హరి కన్నా బాగా డబ్బున్నోడు దొరికిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రణవి వెళ్ళిపోతుంది. అప్పుడు హరి జీవితం నాశనం అయిపోతుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ఏమన్నా ఆవేశంలో తప్పు చేస్తున్నామేమో. దయచేసి ఒక్కసారి ఆలోచించు దాక్షాయణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఈ పెళ్లి జరగకుండా ఆపుదాం. ఏదో ఒకరోజు హరి మామూలు మనిషి అవుతాడు. అప్పుడు నాకు గతం గుర్తులేనప్పుడు మీరు ప్రణవితో నాకెందుకు పెళ్లి జరిపించారని మనల్ని నిలదీస్తే మన దగ్గర సమాధానం ఉండదు. ఇంకాపుతారా? ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరూ ఈ ఒక్క విషయంలో కాస్త మౌనంగా ఉంటే మంచిది. సరే, మీరు నా మాట వినట్లేదు. కానీ అసలు హరిని పెళ్లి చేసుకునే అర్హత ఆ ప్రణవికి ఏముందనుకుంటున్నారు అత్తయ్య? ఒకే ఒక అర్హత ఉంది. అదేంటో చెప్పమంటావా? తను కన్నెపిల్ల, నువ్వు పిల్ల తల్లివి. ఇది చాలదా?